హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి టాపిక్ గౌట్. కీళ్లవాతంలో గౌట్ అనే కీళ్లవాతం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సాధారణంగా అందరికీ తెలిసిన కీళ్లవాతాలు భుజం నొప్పి, మోచేతుల నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి అంటుంటాం. కానీ ఈ రకమైనటువంటి కీళ్లవాతంలో ఏంటంటే పాదం నొప్పి అనేది అధికంగా ఉంటుంది. పాదం నొప్పిలో కూడా పాదం యొక్క బొటనవేలు నొప్పి అధికంగా ఉంటుంది. గౌట్ అనేటువంటి కీళ్లవాతంలో పెక్యులియర్గా ఈ లక్షణం కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా పాదం నేల మీద పెట్టినప్పుడు బొటనవేలు భాగం స్వెల్లింగ్ వాపు ఉండడంతో పాటుగా బొటనవేలు భాగము మడం భాగం వాపు ఉండడంతో పాటుగా నొప్పి అధికంగా ఉండడము, చర్మము ఎరుపెక్కడము, కదలిక ఇలా బొటనవేలు కొంచెం కదిపినా కూడా విపరీతమైనటువంటి నొప్పి ఉండడము గౌట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే శరీరంలో రక్తంలో మన బాడీలో ఎన్నో రకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఒక రకమైనటువంటి ప్రోటీన్ పేరు యూరిక్ యాసిడ్ అని అంటాము. ఈ యూరిక్ యాసిడ్ అనేటువంటి ప్రోటీను జాయింట్లలో క్రిస్టల్స్ లాగా మారిపోతుంది. అంటే ఎక్కువగా అది అక్యుములేట్ అయిపోయినప్పుడు క్రిస్టల్స్ లాగా మారిపోతుంది. అంటే ఒక చిన్న రేణువుల్లాగా మిగిలిపోతుంది. అది అలా ఉండిపోయి జాయింట్లలో ఆ క్రిస్టల్స్ అంతా అడ్డుపడతాయి. దానివల్ల మనకు విపరీతమైనటువంటి కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా పాదం భాగంలో నొప్పులు స్టార్ట్ అయ్యి పాదం గుండా పైకి అంటే మోకాలు భాగానికి, మోకాలు గుండా తొంటి భాగానికి, అరచేతులకు, రిస్టుకు, మోచేతుల వరకు కూడా స్ప్రెడ్ అవుతూ వస్తుంది ఈ కీళ్లవాతం అనేది. ఇది ఎవరికి అధికంగా రిస్క్ అంటే ఆల్కహాల్ అధికంగా తీసుకునే వ్యక్తులకు రిస్క్. అంతేకాకుండా ప్రోటీన్ అధికంగా తీసుకునే వాళ్ళు అంటే పప్పు దినుసులు అధికంగా శనగపిండి కావచ్చు, శనగలు కావచ్చు, ప్రోటీన్ సంబంధించిన ఏవైనా మీల్ మేకర్ కానివ్వండి, పాల ఉత్పత్తులు లైక్ పన్నీరు, డాల్డా, నెయ్యి, వెన్న, పాలు, పెరుగు ఇలాంటివి ఎక్కువ మోతాదులో తీసుకునేటువంటి వ్యక్తులకు ఈ గౌట్ అనేటువంటి కీళ్లవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే శరీరానికి కావలసినంత స్థాయి కాకుండా ఇంకా ఎక్కువగా యూరిక్ యాసిడ్ అనేది క్రిస్టల్స్ పేరుకొని పోతాయి. దానివల్ల ఈ కీళ్ళ నొప్పులు అధికమవుతూ ఉంటాయి. ముఖ్యంగా రాత్రి పడుకున్నప్పుడు విపరీతంగా కీళ్ళ నొప్పులు రావడము, ఉదయం పూట లేచిన తర్వాత పాదం నేలపైన పెట్టేందుకు విపరీతమైనటువంటి నొప్పి ఉండడం అనేది మనకు ఈ కీళ్లవాతంలో కనిపిస్తుంది. దాంతోపాటు ఈ పక్కటెముకలు రిబ్స్ అంటాం కదా, మన ఛాతీ పక్కన ఎముకలు రిబ్స్, ఈ రిబ్స్ భాగంలో కూడా నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది బాగా ముదిరినప్పుడు చర్మం పైన ముఖ్యంగా జాయింట్స్లలో కణితులు ఏర్పడతాయి. దీన్ని గౌటీ డిపాజిట్స్ అని అంటాము. కణితులు ఒక గడ్డల్లాగా ఏర్పడిపోతుంటాయి. ముఖ్యంగా మోచేతుల భాగంలో గౌటీ డిపాజిట్స్ ఏర్పడి దాన్ని పెద్దగా మారిపోయిందంటే దాన్ని టోఫీ అంటాము. TOPHI టోఫీ అంటాము. సో అది ఆ కణితి పెద్దగా మారిపోయి విపరీతంగా నొప్పితో ఉండి కదలిక చాలా పెయిన్ఫుల్గా ఉండడము, ఒక్కోసారి అది పగిలి అందులో నుంచి చీము నెత్తురు రావడము, బాగా దుర్వాసనతో కూడి వచ్చేటువంటి అంశం కూడా ఈ గౌటీ ఆర్థరైటిస్లో కనబడుతుంది. కాబట్టి ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు అధికంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ముందుగా మనం తీసుకున్నటువంటి ఆహారంలో ప్రోటీన్స్ని కట్ చేసేయాలి. అంటే ప్రోటీన్కి సంబంధించిన ఏ ఆహారమైనా కూడా తీసుకునేటువంటి మోతాదును 50% కంటే తగ్గించుకోవాలి. మనం తీసుకునే పాల ఉత్పత్తులు కావచ్చు, ఏదైనా కానివ్వండి, ప్రోటీన్ సంబంధించింది అది 50% పైగా తగ్గించుకోండి. తర్వాత ప్రతిరోజు నిద్ర సుమారుగా 6 నుండి 8 గంటల పాటు మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలి. దీంతోపాటు ఒకవేళ మనం ఇంట్లో పప్పు చేసుకుంటున్నాం, కందిపప్పు కావచ్చు, శనగపప్పు, ఏదైనా పప్పు చేసుకుంటున్నాం, దాన్ని పలచగా రసంలాగా చేసుకొని అది భోజనంలో వేసుకొని రైస్లో కలుపుకొని తినాలి. అలా తగ్గించుకోవాలి తీసుకునేటువంటి దాంట్లో. ఒకవేళ ఆల్కహాల్ అలవాటు ఉందనుకోండి, దాన్ని చాలా తగ్గించేసేయాలి ముఖ్యంగా. ఎందుకంటే దానివల్ల కూడా ఈ కీళ్ల నొప్పులు అధికమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం తగ్గించుకోవాలి. ఇక స్మోకింగ్ అలవాటు ఉన్నా, అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నా కూడా డాక్టర్ గారికి కలిసినప్పుడు చెప్పి దాని తాలూకు మందులు వాడుకోవాలి. ముఖ్యంగా ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తగ్గించేందుకు కూడా హోమియోపతిలో మంచి మందులు ఉంటాయి. ఆ మెడిసిన్ రెగ్యులర్గా వాడుకుంటూ ఈ గౌట్ తాలూకు మెడిసిన్స్ని సపోర్టివ్గా తీసుకుంటే అద్భుతంగా కంట్రోల్ అవుతుంది. ఈ ప్రాబ్లం భవిష్యత్తులో కూడా కాంప్లికేట్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇదండి ఈరోజు టాపిక్ గౌటీ ఆర్థరైటిస్. ఎన్నో రకాల ఆర్థరైటిస్లో మనం ఈరోజు చెప్పుకున్నది గౌట్ ఆర్థరైటిస్. రేపు ఇంకొక కీళ్లవాతం తాలూకు లక్షణాలతో ఇక్కడే డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్. థ్యాంక్ యూ.